నమస్తే, వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఒక చిన్న పని మీద బయటికి వెళ్దామని చెప్పి పిల్లల్ని తీసుకొని సరదాగా బస్సులో జర్నీ అయితే స్టార్ట్ చేసేసామండి. బస్ ప్రయాణం అయితే మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. ఫుల్ హడావుడిగా ఉంది. ఇక మన విజయవాడ అయితే చూడండి, రోడ్లన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయి ఉన్నాయండి. ఈ జర్నీలో అయితే మా ఓల్డ్ ఫ్రెండ్ పల్లవి కలిసింది. ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఈ బస్ ప్రయాణం అయితే కొంత దూరం కలిసి జర్నీ చేసామన్నమాట. చూసేయండి ఒకసారి మీరు కూడా. ఇక్కడ మా పిల్లలైతే చాలా సరదాగా నవ్వుకుంటూ ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఆ రోడ్డు మీద వస్తున్న వాటి విషయాల్లో కొత్త కొత్త స్టోరీస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా హ్యాపీగా ప్రయాణం అయితే సాగింది. అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటే వచ్చారనమాట. సో అందరం కలిసి జర్నీ చేయటం చాలా హ్యాపీగా ఉందన్నమాట. మెయిన్ పిల్లలు ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా హ్యాపీనెస్. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాతావరణం అంత చల్లగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది జర్నీలో అయితే. ఇక్కడ మా పిల్లలు కూడా అలసిపోలేదు, మీరు చూస్తున్నారు కదా. ఫుల్ ఎక్సైట్మెంట్లో హ్యాపీగా మాట్లాడుతూ అన్ని విషయాలు మీతోనే షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కొంచెం నాయిస్ అనిపిస్తుంది కాబట్టి నేను వాయిస్ అయితే మ్యూట్ చేసి మాత్రం వాయిస్ ఓవర్ అనేది చాలా బాగా గడిచిపోతుంది. పైగా ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మా పిల్లలకి చూసిన బొమ్మలు, వాళ్ళకి కావాల్సిన కొన్ని వస్తువులు కనిపించేసరికి వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఇవి కావాలి, అవి కావాలి అని అమ్మని తెగ విసిగిచ్చేస్తున్నారనమాట. సరే మీకు ఏమేం కావాలో అన్నీ కొనుక్కోండి అని చెప్తే, మమ్మీ మమ్మల్ని వీడియో ఈ మెమొరీ మాకు కావాలి అంటే వాళ్ళ కోసం ఇప్పుడు ఈ క్లిప్ని అనేది నేను షూట్ చేశాను అనమాట. ఎంత హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారంటే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినవి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు. పిల్లలు స్వతంత్రంగా ఏది చేసుకున్నా వాళ్ళు చేసే విధానాలు చూస్తుంటే చిన్నపిల్లలు కదా, ముచ్చట అనిపిస్తుంది పేరెంట్స్కి, అవునా కదా. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే చక్కని మొక్కలు కనిపించాయండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం, మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా. ఇక మా పిల్లలు ఇక్కడైతే జామకాయ చూసేసి కావాలని వాళ్ళే అవి కూడా వేరేసుకుంటున్నారనమాట. సో మా పిల్లలకు కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇక మా పిల్లలు ఎటు వెళితే వాళ్ళ వెనక నేను అటు వెళుతూ వాళ్ళని వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ దసరా హాలిడేస్ వాళ్ళకి ఒక మంచి మెమరబుల్గా ఉండాలి అని నా ఉద్దేశం. సో మా పిల్లలైతే చూసిన ప్రతి దగ్గర ఆగి ఆశ్చర్యంగా చూస్తున్నారు. అవేంటి, అవి ఎందుకు అనేది క్వశ్చన్ చేస్తున్నారనమాట. వాళ్ళకి నచ్చినవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి నచ్చిన విషయాలన్నీ కూడా నేను షూట్ చేస్తూ మీ అందరూ కూడా చూడాలని మీకోసం చూపిస్తున్నాను. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈరోజు వాతావరణం చాలా బాగా నచ్చుతుందని చెప్పాను కదా. వాటితో పాటు ఇక్కడ ఇంకొక అద్భుతాన్ని కూడా నేను చూశాను. ఏంటంటారా? ఇదిగోండి ఇవే. అసలు ఇక్కడ సామాను చాలా బాగా పెట్టారండి. ప్లేట్స్ కానీ, టీ కప్స్ కానీ, పచ్చడి జాడీలు, వాటర్ బాటిల్స్, అసలు భలే ఆర్గనైజేషన్ చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక వస్తువు కొనకుండా వెనక్కి వెళ్ళట్లేదు, అంత బాగా వాళ్ళకి సేల్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ మా పిల్లలు మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా ఆ ప్లేస్ నుంచి బయలుదేరదామన్నారు. మళ్ళీ తిరిగి అందరం కూడా తిరిగి ప్రయాణం అయితే మొదలు పెట్టేసామన్నమాట. ఒకసారి ఈ వాతావరణాన్ని చూస్తూ ఈ రోడ్ జర్నీని ఎంజాయ్ చేస్తూ మీరు కూడా మాతో పాటు ఈ క్లైమేట్ని అలాగే మా జర్నీని చూసేసేయండి. మన జీవితమే ఒక అద్భుతమైన ప్రయాణం అండి. ఇక్కడ ప్రతి అడుగు కూడా ఒక అద్భుతంలాగే మనకు కనిపిస్తుంది. మన జీవితాన్ని అందంగా మలుచుకోవటం అనేది మన చేతిలోనే ఉందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ జీవితంలో వచ్చేటువంటి చిన్ని సమస్యలకి, ఒడిదుడుగులకి, బాధలకి, కన్నీళ్ళకి కృంగిపోవటం అనేది అవివేకం. ఎందుకంటే మన జీవితం అద్భుతంగా మార్చుకోవటం, అందంగా మలుచుకోవటం మన చేతిలో ఉన్నప్పుడు వాటి గురించి మనం ఎందుకు కుంగిపోవాలి కదా. అందుకే అందమైన జీవితాన్ని అందంగా మలుచుకోవటం అనేది మన చేతిలో ఉన్న పనే కనుక దాని గురించి అతిగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకొని మన జీవితాన్ని ఎంత అందంగా మలచాలి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళలో ఒక దుష్టులు ఉంటారు. వాళ్ళే
బంధాలకి, బంధుత్వాలకి, రక్త సంబంధానికి విలువ ఇవ్వకుండా చిన్నతనంతో చూడటం, డబ్బు పిచ్చి పట్టి మనుషులను బాధ పెట్టడం, సూటిపోటి మాటలతో చిరాకు పడేలా చేయటం. ఇలాంటి వాళ్ళని మనం అతిగా గౌరవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం లేని వస్తువునే కదా ప్రేమిస్తుంది. ఏదో ఒక రోజు వీళ్ళ ప్రాణం పోయే టైంకి ప్రాణం ఉన్న మనుషులు, రక్త సంబంధికులు, బంధుత్వం విలువ తెలుసుకునేలాగా పైనున్న దేవుడు చేయకపోతాడంటారా? అందుకే అందమైన మన జీవితం ఇలాంటి జ్ఞానం లేని వాళ్ళ కోసం బాధ పెట్టుకోకూడదు. ధైర్యవంతులు చేసే ధైర్యమైన పనేంటో తెలుసా? ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదిరించి పోరాడటం. అవును కదా? ఇక మనం వచ్చేసామండి. మళ్ళీ మన విజయవాడ వచ్చేసాం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్లేస్ మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈ కొండ మీద ఆ ప్లేస్ కానీ, హౌసెస్ కానీ సూపర్ ఉందండి లొకేషన్ అయితే. అందుకే ఇంత మంచి లొకేషన్ అస్సలు మిస్ అవ్వకూడదని మన వీడియోతో షూట్ చేశాను. ఇక్కడ మా పిల్లలైతే ఈ కొండలు చూసి, లొకేషన్స్ చూస్తూ పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ అంటే ఏంటో వాళ్ళ నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఎంత సంతోషంగా నవ్వుతున్నారంటే వాళ్ళ నవ్వులు మామూలుగా లేవన్నమాట. ఇప్పటి వరకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.